హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. టుడే మన బీఎస్ఈ ఇండెక్స్ 984 పాయింట్స్ తగ్గింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ 324 పాయింట్స్ తగ్గిందండి. నిఫ్టీ 1 మంత్లో 6.24% తగ్గింది. ఆల్ టైమ్ హై నుండి కనుక మనం పరిశీలిస్తే 10.33% తగ్గింది. దీనికి గల మెయిన్ రీజన్స్ కనుక ఒకసారి మనం చెక్ చేస్తే ప్రధానంగా ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. ఎఫ్ఐఐలు అక్టోబర్ 24లో 1,14,445 కోట్లు అమ్మకాలు జరిపారు. ఈ మంత్ ఇప్పటి వరకు 12th నవంబర్ వరకు 25,180 crores సెల్లింగ్ జరిపారండి. ముఖ్యంగా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రీటైల్ ఇన్ఫ్లేషన్ 14 months హైక్ పెరగటం, ఎఫ్&ఓ యొక్క మార్జిన్స్ పెరగటం, మార్జిన్ ట్రేడింగ్ స్ట్రెస్లు వివిధ రకాల కారణాల చేత మార్కెట్లు పడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సెల్లింగ్ ప్రెషర్ కొంతకాలం కొనసాగొచ్చని చెప్పేసి మార్కెట్లో ఒక టాక్ ఉందండి. 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మన నిఫ్టీ ఇండెక్స్ 9% వరకు తగ్గి అక్కడ నుండి నాన్ స్టాప్గా పెరిగి 26,277 వరకు చేరిందండి. ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో 10% వరకు మార్కెట్ మనం తగ్గడం రోజు చూస్తున్నాం. ఇప్పటికే ఓల్డ్ పోర్ట్ఫోలియోస్ అన్నీ ప్రాఫిట్ చాలా వరకు తగ్గింది. అదేవిధంగా గత 3 months నుండి మార్కెట్లోకి ఎంటర్ అయిన వారికి ఒక రక్త చరిత్ర కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పులు తీసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అంటే మార్జిన్ ట్రేడింగ్, ఎంటీఎఫ్లు, లెవరేజ్లు, డెట్ ఓరియంటెడ్ ట్రేడింగ్లు అయితే రక్త చరిత్ర పార్ట్ 3 కనపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చండి. సాధ్యమైనంత వరకు మనం ఓన్ మనీతో లాంగ్ టర్మ్ ఒపీనియన్తో మాత్రమే మార్కెట్లోకి రావాలండి. ట్రేడర్స్ అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్, రిస్క్ మేనేజ్మెంట్ను ఫాలో అవ్వాలి. నిఫ్టీ 500 ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ అయితే టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్తో యావరేజ్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు అని చెప్పేసి మన టీం అనుకుంటున్నాం. ఈ 10% కరెక్షన్ని ఒక అవకాశంగా తీసుకొని పోర్ట్ఫోలియోస్లో లాంగ్ టర్మ్ కోసం కొన్ని రిఫర్ చేస్తున్నానండి. ఇక్కడ మనం రిఫర్ చేస్తున్న ప్రతి విషయం కూడా ఒక జస్ట్ రిఫరెన్స్ కోసం ప్లస్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే గమనించగలరండి. టుడే మనం రిఫర్ చేసిన పోర్ట్ఫోలియోలో ఒక 10 స్టాక్ విషయాలు మీకు చెప్తాను. ముఖ్యంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మరీ ముఖ్యంగా డివిడెండ్ ఈల్డ్, ఇంట్రిన్సిక్ వాల్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మీద ఫోకస్ చేశానండి. ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న ఆల్ కంపెనీస్ యొక్క డీటెయిల్డ్ నోట్స్ని మన బీవీఎన్ గారు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ని మీరు ఒకసారి రిఫర్ చేస్తే ఆ కంపెనీల యొక్క టోటల్ డీటెయిల్స్, బ్రీఫింగ్, షార్ట్ నోట్స్ మీకు దొరుకుతుందండి. ఇక మన పోర్ట్ఫోలియోలో మొదటి స్టాక్ ఎన్బిసిసి. కరెంట్ మార్కెట్లో ఇది 89 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే ఆల్ టైమ్ హై నుండి 36% డౌన్ అయిందండి. మిగతా విషయాలన్నీ కూడా మన ఓల్డ్ వీడియోస్లో డీటెయిల్డ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాక్ సనోటా సాఫ్ట్వేర్ 574లో ఈరోజు క్లోజ్ అయితే రౌండ్ ఫిగర్గా చెప్తున్నానండి. ఆల్ టైమ్ హై నుండి 34% తగ్గింది. కేపీఐ గ్రీన్ 747 ఉంటే 33% తగ్గింది. ఎన్సీసీ 279 ఉంటే 23% తగ్గింది. ఆర్ఈసీ 508 ఉంటే 22% తగ్గింది. ఎన్ఎండిసి 223 కరెంట్ మార్కెట్లో ఉంటే 22% ఆల్ టైమ్ హై నుండి తగ్గింది. జొమాటో 258 ఉంది, 13% ఆల్ టైమ్ హై నుండి తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 808 ఉంటే ఆల్ టైమ్ హై నుండి 11.34% తగ్గింది. ఐటీసీ 472 ఉంటే 11% రౌండ్ ఫిగర్గా తగ్గింది. అండ్ ఫైనల్గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కరెంట్ మార్కెట్లో 841 ఉంటే ఆల్ టైమ్ హై నుండి 8.83% తగ్గిందండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ పోర్ట్ఫోలియోలో ఫ్రెండ్స్ ఒక్క జొమాటో మాత్రమే డివిడెండ్ ఈల్డ్ మిస్ అయింది. మిగతా ఆల్ స్టాక్స్ కూడాను డివిడెండ్ ఈల్డ్ చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అండ్ ఐవి కూడా చాలా బాగుంది. అండ్ డెట్ కూడా చెక్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 25 చెక్స్ చేసిన తర్వాత మనం ఈ పోర్ట్ఫోలియోని మనం రికమెండ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదొక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే మనం చేసుకుంటూ మనం ఫ్రెండ్లీగా చెప్తూ మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు మీ నిర్ణయాలు తీసుకునే ముందు మీ యొక్క ఓన్ అనాలిసిస్ వర్క్ చేసుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు. ఇది మన న్యూ పోర్ట్ఫోలియో విషయాలు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.